హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ 2025లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారా అని చూసుకుంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ చూద్దాం. వితౌట్ ది అట్మాస్ఫియర్ టెంపరేచర్ వుడ్ బీ వెల్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఎవ్రీవేర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అన్నారు. సో మనకి వితౌట్ అట్మాస్ఫియర్ కనుక లేకపోతే మనకి టెంపరేచర్ అనేది వెల్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది ఎవ్రీవేర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అన్నారు. ఎక్కడ? ఎర్త్ సర్ఫేస్ మీద. సో మనకి ఎర్త్ సర్ఫేస్ మీద వెల్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఎవ్రీవేర్ అన్నారు వితౌట్ అట్మాస్ఫియర్. సో మనకి ఇక్కడ స్పెసిఫిక్గా ఉంటే ఈ స్టేట్మెంట్స్ మనకి 1 అనేది ఈజీగా ఉండేది. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా అంటే ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ అడుగుతున్నారా, డే టైంలో అడుగుతున్నారా, నైట్ టైంలో అడుగుతున్నారా, అది మెన్షన్ చేయలేదు. ఎవ్రీవేర్ అని ఇచ్చారనమాట. సో మనకి ప్రస్తుతానికి అయితే యావరేజ్ టెంపరేచర్ గురించి అయితే ఎవ్రీవేర్ కూడా యావరేజ్ టెంపరేచర్ ఎర్త్ సర్ఫేస్ మీద -30 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది వితౌట్ అట్మాస్ఫియర్. సో ఇది వెల్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది, యావరేజ్ టెంపరేచర్ అయితే. సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ గురించి చూసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ వచ్చి మనకి హీట్ అబ్జర్వ్డ్ అండ్ ట్రాప్డ్ బై ద అట్మాస్ఫియర్ మెయింటైన్స్ అవర్ ప్లానెట్స్ యావరేజ్ టెంపరేచర్. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. మనకి హీట్ అబ్జర్వ్డ్ అండ్ ట్రాప్డ్ బై ద అట్మాస్ఫియరే మనకి మెయింటైన్స్ అవర్ ప్లానెట్స్ యావరేజ్ టెంపరేచర్. ఇది ఇంపార్టెంట్. యావరేజ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తుంది అట్మాస్ఫియర్. సో మనకి నెక్స్ట్ ఎలా మెయింటైన్ చేస్తుందంటే అట్మాస్ఫియర్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ పర్టికులర్లీ గుడ్ అట్ అబ్జార్బింగ్ అండ్ ట్రాపింగ్ రేడియేషన్. సో వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. సో మనం ఈ ఎఫెక్ట్ని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అంటాం అనమాట. సో మనం ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేట్మెంట్లు కూడా యావరేజ్ టెంపరేచర్ అనుకుంటే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి. సి అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కొద్దిగా డౌట్ అనమాట, చూద్దాం. తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇక్కడ నుంచి తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. వితౌట్ ద అట్మాస్ఫియర్ టెంపరేచర్స్ వుడ్ బీ వెల్ బిలో ఫ్రీజింగ్ ఎవ్రీవేర్. సో మనకి ఈ స్టేట్మెంట్స్ ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొని ఇచ్చినట్టు ఉన్నారు క్వశ్చన్. సో అప్పుడు మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ స్టేట్మెంట్లో ఎవ్రీవేర్ అని ఇచ్చారు కదా, ఎర్త్ సర్ఫేస్ అని చెప్పి ఇచ్చారు. సో మనకి వితౌట్ అట్మాస్ఫియర్ అయితే అట్మాస్ఫియర్ ఉండడం వల్ల మనకి హీట్ అబ్జర్వ్ అండ్ ట్రాప్ అవుతుంది. దానివల్లే మన ప్లానెట్స్ యొక్క యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ ఎంత? ఎర్త్ది 15 డిగ్రీ సెల్సియస్ అనమాట, 59 డిగ్రీస్ ఫారెన్హీట్. ఇది గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ తర్వాత థర్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ నుంచి ఇదంతా ఒకే సింగిల్ పారాగ్రాఫ్ నుంచి మొత్తం 2 స్టేట్మెంట్స్ తీసుకున్నారు. నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి సమ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్. సో డైరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట ఇవి. కార్బన్ డైఆక్సైడ్ ఆర్ పర్టికులర్లీ గుడ్ అట్ అబ్జార్వింగ్ అండ్ ట్రాపింగ్ రేడియేషన్. సో వర్డ్ టు వర్డ్ ఇక్కడ మీరు చూసుకుంటే వర్డ్ టు వర్డ్ స్టేట్మెంట్స్ అన్నీ ఇవే అనమాట. వితౌట్ ది అట్మాస్ఫియర్ టెంపరేచర్ వుడ్ బి వెల్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఎవ్రీవేర్ ఆన్ ది సర్ఫేస్ ఎర్త్ సర్ఫేస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. హీట్ అబ్జర్వ్ అండ్ ట్రాప్డ్ బై ద అట్మాస్ఫియర్ మెయింటైన్స్ అవర్ ప్లానెట్స్ యావరేజ్ టెంపరేచర్ 50 డిగ్రీ సెల్సియస్, 59 డిగ్రీస్ ఫారెన్హీట్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి అట్మాస్ఫియర్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ పర్టికులర్లీ గుడ్ అట్ అబ్జార్వింగ్ అండ్ ట్రాపింగ్ రేడియేషన్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో మీరు క్లియర్గా చూస్తే ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇక్కడి నుంచే తీసుకున్నారు. సో మనకి దీనికి సోర్స్ వచ్చి యూసీఏఆర్, యూనివర్సిటీ కోఆపరేషన్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్. సో వాట్ ఈస్ ద అట్మాస్ఫియర్ అని సో దాంట్లో నుంచి తీసుకున్నారు ఈ స్టేట్మెంట్స్. తర్వాత మిగతా కూడా చూసుకుంటే మనం ఇక్కడ మనకి టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్ ఉంది, అదర్ ప్లానెట్స్ ఉంది. స్ట్రాంగ్లీ మనకి అట్మాస్ఫియర్ మీద డిపెండ్ అవుతుంది టెంపరేచర్ అండ్ ప్లానెట్స్ అనేది.
దీన్నే మనం ఏమంటాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. సో వితౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మనకి ప్లానెట్ యావరేజ్ టెంపరేచర్ అనేది -18°C ఉంటుంది, లేదంటే ఇది మనకి -13°C. ఇది మనకి వెల్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్. మనకి యావరేజ్ విత్ అట్మాస్ఫియర్ యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ వచ్చి ఇది గుర్తుపెట్టుకోండి 15°C. ఎంత? 15°C అనమాట. మనకి ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే స్టెఫన్ బోల్ట్జ్మన్ లా ప్రకారం క్యాల్కులేట్ చేస్తారు. సో దీనికి సోర్స్ వచ్చి ఎనర్జీ ఎడ్యుకేషను, ఎర్త్ టెంపరేచర్ వితౌట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో అది. సో మనకి ఇది స్టెఫన్ బోల్ట్జ్మన్ లా నుంచి మనం క్యాల్కులేట్ చేస్తే -18°C వచ్చింది. సో ఇక్కడ మనం తీసుకునే వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది. సో మనకి -18°C. సో మనకి ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది 2024లో. ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ అట్మాస్ఫియర్ ఆర్ గుడ్ అబ్జర్వర్స్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్. సో ఇదే స్టేట్మెంట్ మనకి 2025లో కూడా ఒక స్టేట్మెంట్కి ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో మనకి అట్మాస్ఫియర్ అనేది హీటెడ్ మోర్ బై ద టెరెస్ట్రియల్ రేడియేషన్. సో ఇది మనకి టెరెస్ట్రియల్ రేడియేషన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. దీంట్లో మనకి ఇదే స్టేట్మెంట్ అనమాట. ద లాంగ్ వేవ్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ బై అట్మాస్ఫియర్ గ్యాసెస్ పర్టికులర్లీ బై కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో అదే స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ మనకి. సో దీనికి సోర్స్ వచ్చి సోలార్ రేడియేషన్ హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్ చాప్టరు, క్లాస్ 11th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. సో మనకి నెక్స్ట్ ఇంకో ఎన్సీఆర్టీలో తీసుకుంటే దీంట్లో నీట్గా ఉంది చూడండి. సో ఇక్కడ ఏంటి, అవర్ ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై హ్యూజ్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్. హ్యూజ్ బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది ఎర్త్, దాన్నే మనం అట్మాస్ఫియర్ అంటాం. సో మనకి అట్మాస్ఫియర్ అనేది మనం ఆల్ లివింగ్ బీయింగ్స్ సర్వైవ్ అవ్వాలంటే మనకి అట్మాస్ఫియర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఎందుకు అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్ అంటే ఇది, ఇట్ ప్రొవైడ్స్ అస్ ది ఎయిర్ వీ బ్రీత్. మనకు కావాల్సిన ఎయిర్ ఇస్తుంది బ్రీత్ చేయడానికి. ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది సన్స్ రేస్. సో ఇదిగో ఇక్కడ ఇది స్టేట్మెంట్. ఇలా ఉంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ బాగుండేది. సో వితౌట్ దిస్ బ్లాంకెట్ ఆఫ్ ప్రొటెక్షన్, అంటే వితౌట్ అట్మాస్ఫియర్ వీ వుడ్ బీ బేక్డ్ అలైవ్ బై ద హీట్ ఆఫ్ ది సన్ డ్యూరింగ్ ద డే. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో డ్యూరింగ్ డేగా మెన్షన్ చేయలేదు, డ్యూరింగ్ నైట్ మెన్షన్ చేయలేదు, నెక్స్ట్ యావరేజ్ టెంపరేచర్ అని కూడా మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ యూసీఆర్ వాట్ ఈజ్ అట్మాస్ఫియర్ దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్స్ ఇచ్చేసారు. సో అది మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని కూడా చెప్పచ్చు, కానీ మనకి యూపీఎస్సీ అఫీషియల్ కీ మీద డిపెండ్ అవుతుంది. అది మనకి యూసీఆర్ ప్రకారం అయితే, యూనివర్సిటీ కోఆపరేషన్ ఫర్ అట్మాస్ఫిక్ రీసెర్చ్ వారి ప్రకారం అయితే ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆల్ 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అని ఆన్సర్ అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో మనకి తర్వాత గెట్ ఫ్రోజన్ డ్యూరింగ్ నైట్ అప్పుడు మనకి అట్మాస్ఫియర్ లేకపోతే ఫ్రోజ్ అయిపోతాం. బేక్డ్ అలైవ్ ఉదయం పూట అయితే బేక్డ్ అలైవ్ అదనమాట. మనకి ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇచ్చారు చూడండి, డూ యూ నో అని చెప్పి. కార్బన్ డైఆక్సైడే మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. సో మనకి అబ్జర్వ్ చేసుకుంటాం హీట్ అనేది. సో దీనికి సోర్స్ వచ్చి క్లాస్ 7th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, అవర్ ఎన్వైరన్మెంట్. సో నెక్స్ట్ మనకి ఇంకా కూడా చూసుకుంటే ఇది ఆర్టికల్ అనమాట, వైడ్ వాళ్ళది. సో వాట్ వుడ్ ఎర్త్స్ టెంపరేచర్ బీ లైక్ వితౌట్ అండ్ అట్మాస్ఫియర్ లేకుండా ఉంటే ఎర్త్స్ టెంపరేచర్ ఎలా ఉంటుంది. సో మనకి స్టెఫన్ బోల్ట్జ్మన్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రస్తుతానికి మనకి సర్ఫేస్ టెంపరేచర్ 13.9°C అన్నారు. మనం 15 degrees అని గుర్తుపెట్టుకోండి, 15°C.
సో ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, మనకి యావరేజ్గా గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ స్టెఫన్ బోల్ట్జ్మాన్ లా ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళకి ఎంత వచ్చింది, -13.2 సెల్సియస్ వచ్చింది. మనకి అక్కడ ఎంత వచ్చింది, -18 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. సో అది సో మొత్తం మీద యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్ అయితే, యావరేజ్ టెంపరేచర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అయితే వితౌట్ అట్మాస్ఫియర్ వెల్ బిలో ద ఫ్రీజింగ్ పాయింట్. మనకి ఫ్రీజింగ్ పాయింట్ తెలుసు కదా, 0 డిగ్రీ సెల్సియస్. సో -13 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్ళిపోతుంది అనమాట వితౌట్ అట్మాస్ఫియర్ అయితే. సో అది అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, యావరేజ్ టెంపరేచర్లో అయితే. సో మనకి ఈ మైనస్లోకి వెళ్ళిపోతే -13.2 డిగ్రీ సెల్సియస్ అయితే ప్లానెట్, ఇదిగో ఇక్కడ ఉంది కదా, ప్లానెట్ వుడ్ బి బిలో ఫ్రీజింగ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్. సో అదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్, అందుకని కరెక్ట్ అనమాట యావరేజ్ టెంపరేచర్ అయితే. సో అది నెక్స్ట్ ఇది మనకి వేరే ప్లానెట్స్లో కూడా చూసుకుంటే, మనకి మార్స్లో చూసుకున్నాం అనుకోండి, అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు కదా. సో మార్స్లో చూసుకుంటే మనకి యావరేజ్ అరౌండ్ -63 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో మనకంటే కూడా ఇంకా బిలో ఉంటుందన్నమాట. కానీ అక్కడేంటి ఇష్యూ ఏంటి, మనకి వెరీ లిటిల్ ఆక్సిజన్. అట్మాస్ఫియర్ ఈజ్ అక్కడ మార్స్లో సూపర్ థిన్ ఉంటుంది, అట్మాస్ఫియర్ చాలా థిన్గా ఉంటుంది, కంటైన్స్ వెరీ లిటిల్ ఆక్సిజన్ ఉండదు. సో అది మనకి ఇబ్బంది. సో ఇది మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.